వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి. ఈరోజు మనము రోల్స్ రైస్ గురించి కార్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఎట్లా ఉంటుంది ఫ్యూచరు. మనము దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియాలో ఎంత ఉంది, దీని కాస్ట్ వచ్చేసి మనకు 9.5 నుంచి 10.5 crores అయితే మన ఇండియా రూపీస్లో అయితే ఉంది. ఇది మనకు ఇండియాలో అయితే అందుబాటులో ఉంది. దీని పేరు మనము రోల్స్ రాయిస్ పాంటెమ్ అంటాము. ఇందులో అయితే 3 ఉంటాయి. 3 ఒకటి గోస్ట్, తర్వాత వచ్చేసి ఒకటి కలినాన్, తర్వాత వచ్చేసి ఇది ప్యాంటమ్ అని చెప్పి 3 ఉంటాయి. ఇందులో అయితే మనకు ఫ్యూచర్ ఎట్లా ఉంది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇది స్టీరింగ్లో అయితే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు స్టీరింగ్ కూడా చాలా సన్నంగా ఉంటుంది. దాంతోపాటు దాంట్లో మనకు డిస్ప్లే ముందట కానొచ్చేది మనకు ఇది మనకు గేరు. మనం ఈ గేర్ అయితే ఏదైతే ఉందో మనము RND అని చెప్పేసి మనకు ఆర్లో పెడితే మనకు రివర్స్ పోతాము, ఎన్లో పెడితే న్యూట్రల్ అవుతుంది, డీలో పెడితే మనకు డైరెక్ట్ ముందరికి వెళ్తూ ఉంటాము. పీలో పెడితే మాత్రం అది పుష్ చేస్తే మనకు అది పార్కింగ్ అయిపోతుంది. లో ఉంది. ఈ లో అయితే మనకు ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో మనము చిన్నగా మామూలుగా పోతున్నామంటే లోలో పెడితే అది 1, 2, 3 అని చెప్పేసి మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది గేరు స్పీడ్ని బట్టి, మనకు ట్రాఫిక్ని బట్టి. ఇదంతా మనకు ముందట డిస్ప్లే. చాలా ఇది లగ్జరీ కార్ అని చెప్పచ్చు. దీని ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఇది మనకు ఇంజన్ సామర్థ్యం వచ్చేసి మనకు 6,749 cc ఉంటుంది. తర్వాత దీని పవర్ వచ్చేసి మనకు 563 bhp ఉంటుంది. తర్వాత దీని టర్క్ వచ్చేసి 900 Nm ఉంటుంది. దాంతోపాటు మనకి ఇది టాప్ స్పీడ్ అంటే దీనిలో మనము స్పీడ్గా పోవాలంటే 250 km అయితే ఇది మనకు ఇది పోవచ్చు. దాంతోపాటు మనకు దీని డ్రైవర్ టైప్ వచ్చేసి ఇందులో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సీటింగ్ అయితే మనకు ఇందులో మనము 5% అంటే 4+1 డ్రైవర్ తోటి 5 అయితే కూర్చోవచ్చు. దాంతోపాటు మనకి ఇది వెనక డిక్కీ ఏదైతే ఉంది, డిక్కీ కూడా మనకు ఇందులో అయితే మనకు 494 liters మనకు కెపాసిటీ అని చెప్పి అనుకోవచ్చు. దాంతోపాటు మనకు దీనికి పర్ లీటర్కి వచ్చేసి ఇది మనకు 6 కిలోమీటర్ల 75 అంటే మనకు ఇంచుమించు 6.5 నుంచి 7 మధ్యలో అయితే ఇది మనకు అవరేజ్ ఇస్తూ ఉంటుంది ఒక లీటర్కి వచ్చేసి. ఇది మనకు దీన్ని టర్బో ఇంజన్ అంటాము. ఈ ఇంజన్ వచ్చేసి మనకు V12 మనకు ఎప్పుడైతే ఫ్లైట్లకు మనకు ఇంజన్ ఏదైతే అమర్చుతారో దీనికి కూడా ఫ్లైట్కి సంబంధించిన ఇంజన్ అదే మాదిరి ఉంటుంది. V12 టర్బో ఇంజన్. ఇది వచ్చేసి మనకు 570 నుంచి 900 మనకు చూపిస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పచ్చు. ఇది చాలా బెస్ట్ లగ్జరీ కార్ అని చెప్పచ్చు. ఇది మనకు దాంతోపాటు ఇది మనకి ఇప్పుడు ఇది బ్లాక్ కారు సేమ్ అది ఇది ఒకటే ప్యాంటింగ్. ఇలా అయితే మనకు చాలా అదృష్టం అనుకోవచ్చు. మనం దుబాయ్లో అయితే నేను మా సారోలకు ఉండడం వల్ల అయితే దీన్ని మనము నడుపుతూ ఉన్నా కాబట్టి ఇంత పెద్ద మనకు కార్లు మనకు నడపడము అని అంటే అదృష్టం కావాలి. ఎందుకంటే ఇండియాలో అయితే మనకు దగ్గర కూడా రానివ్వరు. దాంతోపాటు ఇది చాలా లగ్జరీ కార్స్ అని చెప్పుకోవచ్చు. మనము ఈ కారు కొనాలంటే మనం ఇండియాలో అయితే ఫస్ట్ దీన్ని బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళైతే షోరూమ్లో అయితే ఇవ్వరు. ఎందుకంటే దానికి మనకు అర్హులమా కాదా అని చెప్పేసి మన స్టేటస్ చూసిన తర్వాత దాన్ని మనకు వాళ్ళైతే డెలివరీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అందరికీ ఇవ్వరు. మనకు రోల్స్ రాయల్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళు మనకు ఎంత డబ్బు ఉన్నదన్నది ఇంపార్టెంట్ వాళ్ళు చూడరు. తర్వాత వచ్చేసి వాళ్ళకు డబ్బు ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళకి ఎవరైతే వాళ్ళ స్టేటస్ని చూసి వాళ్ళకు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది బెస్ట్ కార్ అని చెప్పచ్చు. మనకు ఇలాంటి కార్లు మీరు ఎవరైనా నడిపినట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్